క్లాస్ పరీక్షతో ఇంగ్లీష్ పరీక్షతో ముగిసింది. అయితే ఇప్పుడు పేరెంట్స్ 2-3 ఇష్యూస్ చెప్తున్నారు, డిమాండ్ అయితే చేస్తున్నారు. అవుట్ ఆఫ్ సిలబస్ లో లేని ప్రశ్నలు ఒక హిందీలో వచ్చాయి, ఇంగ్లీష్ లో వచ్చాయి, అలాగే మరికొన్ని కొంత మ్యాథమెటిక్స్ లో కూడా కొంత అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అనేది పేరెంట్స్ చెప్తున్న లెక్కలు. అంటే పేరెంట్స్ డిమాండ్ ఏంటంటే మొత్తం అన్ని పరీక్షల్లో ఇప్పుడు హిందీలో 2 మార్కులు, తర్వాత ఇంగ్లీష్ లో 5 మార్కులు, మ్యాథమెటిక్స్ లో ఒక 2 మార్కులు, తర్వాత మిగతా దాంట్లో ఇంకొక 2 మార్కులు, అంతా కలిపితే 15 మార్కుల వరకు ఈ ఎస్ఎస్సి బోర్డు వీళ్ళకి వివిధ పరీక్షల్లో అంటే ఈ జరిపిన పరీక్షల్లో వివిధ సబ్జెక్టులలో కలపాల్సిన పరిస్థితి ఉంది అనేది వాళ్ళ డిమాండ్. అయితే ఒక ప్రాథమికంగా ఎస్ఎస్సి బోర్డు 10వ తరగతి పరీక్షల్లో దొరికిన పొరపాట్లని సరిదిద్దాలని ఒక ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. హిందీ పరీక్షలో 2 సరైన సమాధానాలు వచ్చినా ఒక ప్రశ్నకు 2 మార్కులు కలపాలి అనేది ఒక అంచనా. అలాగే ఇంగ్లీష్ పరీక్షలో 2 సరైన సమాధానాలు రాసిన వ్యక్తికి 5 మార్కులు కలపాలనేది ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయం. అంటే ఇది ఇంకా అఫీషియల్ గా కనపట్ల ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈ మార్కులు ఏ విధంగా కలుపుతారు, ఎలా కలపాలి అనే అంశం మీద కూడా ఈరోజు బోర్డు అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ వర్క్ బుక్ లో నుంచి వచ్చిన 28వ ప్రశ్నకు కూడా మార్కులు కలపాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అది అవుతుందా లేదా అనేది కొంత చూడాలి. ఈ 5 ప్రశ్నలకి మార్కులు కలపాలి పేరెంట్స్ అసోసియేషన్ చేస్తున్నా ఆయన అప్పటికి అంటే వీళ్ళ డిమాండ్ ఓవరాల్ గా 15 మార్కుల వరకు కొంత గజిబిజిగా వచ్చాయి. 15 మార్కులు నష్టపోతున్నారు పిల్లలు. దాంట్లో కొంత టెన్షన్ ఉంది. వివిధ సబ్జెక్టులకు సంబంధించి కొన్ని పొరపాట్లు దొరికాయి అనేది 10th క్లాస్ పరీక్షలు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఈరోజు కొంత అధికారికంగా బోర్డు ఏం చెప్పబడుతుందని కూడా చూడాలి. ఏ విధంగా ఏ నిర్ణయానికి తీసుకొని వస్తారు. ఓవరాల్ సబ్జెక్ట్ లో 15 మార్కులు కలుపుతారా, లేదు హిందీ ఇంగ్లీష్ లో 2, ఇంగ్లీష్ లో 5 కలుపుతారా, 7 మార్కుల వరకు కలిపే అవకాశం ఉందా, 15 మార్కులు కలపడానికి ఛాన్స్ ఉందా అనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. పిల్లలు కష్టపోకూడదు అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. జరిగిన పొరపాటు వల్ల వచ్చే మార్కులు కావచ్చు, లేకపోతే ర్యాంక్స్ కావచ్చు, వీటిలో 1-2 మార్కుల వల్ల కొంత తేడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సరిదిద్దాలనే ఒక ప్రయత్నాన్ని చేస్తున్నట్టు ఉంది. సో ఈ రోజు కొంత అఫీషియల్ గా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉన్నాయి మనోజ్. రైట్. సో అటు పేరెంట్స్ ఏం అప్లికేషన్ పెడుతున్నారు? కేవలం ఈ 7 మార్క్స్ వరకేనా? మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, అక్కడ మొత్తం ఓవరాల్ కలిపి 15 మార్కుల వరకు యాడ్ చేయాలనేది ఒక డిమాండ్ అనేది వినిపిస్తోంది బయటికి. సో నిజమేనా? ఇంకా ఏ సబ్జెక్ట్స్లో ఎటువంటి చేంజెస్ ఉండబోతున్నాయి? ఇటు పేరెంట్స్ వైపు నుంచి ఎటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి? ఇంకా దాంట్లో అంటే అప్లికేషన్స్ అంటూ ఏం లేవు, కానీ ఒక డిమాండ్ అయితే క్లియర్ గా ఉంది. హిందీ తర్వాత ఇంగ్లీష్ తర్వాత మ్యాథమెటిక్స్ లో కొన్ని పొరపాట్లు వెళ్ళాయి అనేది వాళ్ళ అంచనా. మిగతా 2 సబ్జెక్టులు కూడా ఒక్కొక్క మార్కు ఎక్కడో అంటే వీళ్ళ పూర్తిగా సిలబస్ కి సంబంధించి అవుట్ ఆఫ్ సిలబస్ లో వచ్చిన దాంట్లో 15 మార్కుల వరకు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. 15 మార్కులు అనవసరంగా పోబోతున్నాయి అనేది వాళ్ళ డిమాండ్. సో ఈ 15 మార్కుల్ని ఏ విధంగా రీప్యాక్ చేస్తారు, దాన్ని ఏ విధంగా అక్యుములేట్ చేస్తారు అనేది వాళ్ళు మొదటి నుంచి మాట్లాడుతున్న ప్రశ్న. సో ఇప్పుడు వరకు 15 మార్కులకు గాను 7 మార్కుల వరకు బోర్డు ఎస్ఎస్సి బోర్డు కొంత క్లారిటీలో ఉంది. సో ఈ 7 మార్కుల్ని మనం పొరపాట్లు జరిగినాయి, కొన్ని ప్రశ్నపత్రాల్లో వచ్చిన పొరపాట్లు దొరికాయి అనేది ఈ 7 మార్కుల వరకు వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. మిగతా మార్కులు ఏంటి అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రాలే. అంటే పేరెంట్స్ 15 అడుగుతున్నారు, వీళ్ళు 7 మార్కుల వరకు వచ్చారు, క్లారిటీకి వచ్చారు ప్రాథమికంగా. లేదు ప్రభుత్వం లేదు పేరెంట్స్ అడిగినట్టు 15 మార్కులు కూడా క్లియర్ చేయండి అంటే ఓకే, అది కూడా వాళ్ళకి హ్యాపీయే పేరెంట్స్. కానీ 7 మార్కుల వరకు అయితే కొంత హ్యాపీయే, కానీ బట్ వాళ్ళ డిమాండ్ కొంత ఎక్కువగా ఉంది, 15 మార్కుల వరకు చూడాలి అనేది. సో ఓవరాల్ ఎపిసోడ్ లో చూడాలి మరి. ఇప్పుడు వరకు 7 వరకే ఎస్ఎస్సి బోర్డు ఓకే అంటున్నట్టుగా సమాచారం. మిగతా 7 మార్కుల పరిస్థితి ఏంటి అనేది చూడాలి. దాన్ని ఓకే చేస్తారా, లేదు అది సిలబస్ లోనే ఉందని చెప్తారా అనేది చూడాలి. ఈ రోజు కొంత దీని మీద అధికార ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది మనోజ్.
రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఏపీలోని 10th విద్యార్థులకు సంబంధించి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో హిందీలో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్, అది అన్నింటికి 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఉండడంతో దానికి 2 మార్క్స్ యాడ్ చేసే అవకాశం అదనంగా. అటు ఇంగ్లీష్ పేపర్లో కూడా క్వశ్చన్ రాంగ్గా వచ్చింది, వర్క్ బుక్లో నుంచి 28th క్వశ్చన్ రాంగ్గా వచ్చింది కాబట్టి దానికి ఒక 5 మార్క్స్, మొత్తంగా 7 మార్క్స్ పై మాత్రం ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మీ ఇంట్లో లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా 10th క్లాస్ ఎగ్జామ్స్ రీసెంట్గా ఫినిష్ చేసుకొని ఉంటే ఒకసారి వారికి ఈ లైవ్ లింక్ని షేర్ చేయండి. మీకున్న అప్లికేషన్స్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాలేదు, మీరు ఎన్ని మార్క్స్ కోరుకుంటున్నారు,